వెల్కమ్ బ్యాక్ టు చేతి సెవెన్. సో డియర్స్ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే నాన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే చాప్టర్ నుంచి మ్యాక్సిమం హైట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో ఈ వీడియోలో క్లియర్ కట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, చేస్తారు కదా నాన్న, రైట్. సో డియర్ స్టూడెంట్ మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, చేస్తారు కదా నాన్న, రైట్. సో గోయింగ్ టు ద టాపిక్ నాన్న, చాలా ఇంట్రెస్టెడ్ టాపిక్ ఇది, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పుష్పరాజ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లాస్ట్ వరకు వాచ్ చేయాలి, చేస్తారు కదా నాన్న, రైట్ నాన్న, రైట్. డెరివేషన్ ఆఫ్ ఫార్ములా, ఓకేనా. మ్యాక్సిమం హైట్ యొక్క డెరివేషన్ నేర్పిస్తున్నా చూడండి. మ్యాక్సిమం షార్ట్ కట్ రాస్తున్నా, మ్యాక్సిమం హైట్. సో దీన్ని సింపుల్గా ఏమనొచ్చు అంటే హెచ్ మ్యాక్స్ అంటారు, హెచ్ మ్యాక్స్, ఓకేనా, రైట్. ఇట్లా బ్రాకెట్లో పెడుతున్నానా, రైట్. ఇప్పుడు మ్యాక్సిమం హైట్ యొక్క డెరివేషన్ మనం నేర్చుకోవాలి, రైట్. సో ఇక్కడ డయాగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి డియర్ స్టూడెంట్స్, మీకు డయాగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, రైట్. డయాగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి మీకు, రైట్. లెట్ us draw that y-axis and x-axis. So this is called x-axis, ఓకేనా, రైట్. అంటే దీన్ని మనం ఏమంటాం, y-axis, వర్టికల్ డైరెక్షన్ని y-axis అంటాం, రైట్ నాన్న. x-axis అండ్ y-axis రాసుకున్నా కదా, రైట్. ఇప్పుడు ఒక బాడీ ప్రొజెక్టెడ్ అయింది ఫ్రమ్ ద ఇనిషియల్, ఇక్కడ నుంచి ఒక బాడీ ప్రొజెక్టెడ్ అయింది, ఇలా ఈ డైరెక్షన్లో వర్టికల్ అయింది, ఓకేనా నాన్న, రైట్. ప్రొజెక్టెడ్ అయినప్పుడు రైట్ ఒక పారాబోలికల్ ఫార్మేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వచ్చింది అనుకో, ఇక్కడ వరకు వచ్చింది అంటే ఇది ఇస్ ద మ్యాక్సిమం హైట్, ఇక్కడ వరకు రీచ్ అయింది అంటే ఫ్రమ్ ద గ్రౌండ్ సర్ఫేస్ నుంచి మనం డ్రా చేసుకుంటాం, రైట్. ఇక్కడ వరకు వచ్చింది అంటే సో దిస్ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం హైట్. దీన్ని ఏమంటారు మనం ఇప్పుడు, ఏమనాలి ఇప్పుడు మనం, దిస్ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం హైట్ అంటే హెచ్ మ్యాక్స్, రైట్ నాన్న, ఓకేనా, మ్యాక్సిమం హైట్. సో డియర్ స్టూడెంట్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, బాడీ ఇక్కడ వరకు రీచ్ అయినప్పుడు సో మనకి ఇక్కడ ఇనిషియల్ డైరెక్షన్ నుంచి డ్రా చేస్తున్నాం నాన్న, లైక్ ఈ మోషన్లో వెళ్తుంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇనిషియల్ వెలాసిటీ, ఓకేనా, విత్ అన్ ప్రొజెక్షన్ యాంగిల్ థీటా, రైట్. సో ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి పుష్ప, ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, హియర్ ఈజ్ ద వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్ ఎగ్జాక్ట్లీ 0 ఉంటుంది నాన్న. ఏముంటుంది, 0 ఉంటుంది. ఎందుకంటే బాడీ మ్యాక్సిమం హైట్ వెళ్ళినప్పుడు వెలాసిటీ 0, బాగా గుర్తుపెట్టుకో, ఓకేనా. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్ డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చేస్తుంది కదా, కిందికి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం ఏముంటుంది, వెలాసిటీ 0, మ్యాక్సిమం హైట్కి రీచ్ అయినప్పుడు వెలాసిటీ 0, ఓకేనా, రైట్ నాన్న. సో మనం హెచ్ మ్యాక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, మనం కాంపోనెంట్ ఫోర్సెస్ని మనం డ్రా చేయడం నేర్చుకోవాలి. సో యూ నో ద కాంపోనెంట్ ఫోర్సెస్, రైట్ నాన్న. ఇక్కడ డెరివేషన్ ఇక్కడ సైడ్కి రాస్తాను చూడండి, ఓకేనా. చూడండి ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, కాంపోనెంట్ ఫోర్సెస్ అన్నీ రాద్దాం. చూడండి మనం వర్టికల్ డైరెక్షన్ వెళ్తున్నాం, వర్టికల్ మోషన్స్ ఇద్దాం, వర్టికల్ మోషన్ అని రాద్దాం, వర్టికల్ మోషన్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి మనం, రైట్. వర్టికల్ మోషన్ ఉన్నప్పుడు యు నో ద కాంపోనెంట్ ఫోర్సెస్ చెప్పండి, యు, ఓకేనా, వై డైరెక్షన్లో కాబట్టి ఏముంటుంది, యు సైన్ థీటా. ఇది మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినా అంటే ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి, ఓకేనా. ప్రొజెక్టైల్ మోషన్ చెప్పేటప్పుడు చెప్పాను ఇవి కాంపోనెంట్ ఫోర్సెస్, రైట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సో టైం అనేది మనకు తెలియదు, టైం అవసరం లేదు. బట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ ద వై డైరెక్షన్ ఏముంటుంది, -g ఉంటుంది. ఏముంటుంది, -g. ఎందుకంటే అప్వర్డ్ డైరెక్షన్, బాడీ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ ద వై డైరెక్షన్ -g, ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ +g, రైట్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నాన్న, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా, రైట్. ఇదంతా బాగానే అర్థమైంది. ఇక ఇక్కడ డిస్ప్లేస్మెంట్ హెచ్ అనేది ఏం తీసుకోవాలి, డిస్ప్లేస్మెంట్ ఏం తీసుకోవాలంటే హెచ్ మ్యాక్స్ తీసుకుందాం. హెచ్ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం హైట్, అంటే ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది మనకు, ఓకేనా, రైట్. ఫ్రమ్ ఇనిషియల్ టు ఇయర్ తీసుకుంటాం, దాన్ని మనం హెచ్ మ్యాక్స్ అని రాద్దాం, హెచ్ మ్యాక్స్, రైట్. బాగానే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా బాగానే ఉంది చూడండి, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఇన్ ద వై డైరెక్షన్, ఫైనల్ వెలాసిటీ ఇన్ ద వై డైరెక్షన్ ఈజ్ 0, అంతే కదా నాన్న, రైట్. ఇక్కడ అన్నీ రాసుకొని సో ఐఎమ్ యూజింగ్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ మీకు తెలుసా, థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ అనేది తెలుసా మీకు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా నాన్న ఇది,
రైట్, ఇది మనకు 9th క్లాస్లో ఉంటుంది. థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి పుష్ప. రైట్, చెప్పండి నాన్న. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. రైట్, దిస్ ఇస్ ద ఫార్ములా నాన్న. ఓకేనా? రైట్, ఈ ఫార్ములాలో మనం ఏం చేద్దాం, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. మనకు వాల్యూస్ వచ్చేస్తాయి చూడండి. రైట్, ఇప్పుడు y డైరెక్షన్ వర్టికల్ మోషన్లో తీసుకున్నప్పుడు ఇక్కడ y మెన్షన్ చేద్దాం. y ఓకేనా, ay. రైట్, ఈ అవసరం దీన్ని కూడా మీరు మెన్షన్ చేస్తా అంటే చేయండి. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ ఇన్ y డైరెక్షన్. రైట్, చెప్పండి ఇప్పుడు ఏమొస్తుంది? v ఏముంది ఇక్కడ? 0 అంటే 0 స్క్వేర్ మైనస్ uy అంటే ఇక్కడ అంతా u sin theta హోల్ స్క్వేర్. రైట్ నాన్న, ఈక్వల్ టు మళ్ళీ 2 ఇంటూ ay అంటే ఎంత? ఇక్కడ మైనస్ జీ. రైట్, ఇంటూ ఇక్కడ sy అంటే ఏంది? హెచ్ మ్యాక్స్. దాన్ని హెచ్ మ్యాక్స్గా రాసుకుంటున్నాం. ఓకేనా, అర్థమవుతుందా నాన్న? రైట్, చెప్పండి. 0 కన్సిడర్ చేయం కాబట్టి మైనస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు, సో ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ నథింగ్ మీన్ ప్లస్ ఇంటూ మైనస్. సో 2g ఇంటూ హెచ్ మ్యాక్స్ మ్యాక్సిమం హైట్. ఓకేనా, ఇది అటు పంపిస్తే ఏమొస్తుంది? మైనస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై మైనస్ 2g ఈక్వల్ టు ఏమొచ్చింది? మ్యాక్సిమం హైట్. ఓకేనా, ఇది ఇక్కడనే ఉంటుంది, ఇది ఇక్కడ పంపించిన. సో నవ్వు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రెండింటిని క్యాన్సిల్ చేసేస్తున్నా. మైనస్ క్యాన్సిల్. సో దేర్ ఫోర్ ఇక్కడ రాస్తున్నా చూడండి, హెచ్ మ్యాక్సిమం ఈక్వల్ టు, సో ఏమొస్తుంది ఇక్కడ? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై 2g. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మ్యాక్సిమం హైట్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక ఫార్ములా. ఓకేనా? రైట్, వెరీ ఈజీ నాన్న. యూ మీన్ ఇనిషియల్ వెలాసిటీ, హియర్ ఈజ్ టీటా మీన్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, జీ మీన్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఓకేనా, సో అక్కడ ఏంది? యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకేనా, సో జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దాని వాల్యూ ఏం తీసుకుంటారంటే, జీ వాల్యూ మీరు ఏం తీసుకోవాలంటే ప్రాబ్లమేటిక్లో 10 అప్రాక్సిమేట్లీ 10 తీసుకోండి. ఎందుకంటే దాని 9.8 ఉంటుంది కదా, 10 తీసుకోండి. 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఇది ప్రాబ్లం చేసేటప్పుడు ఈ వాల్యూ తీసుకొని చేయండి, మీకు ఈజీ వస్తుంది. సో డెరివేషన్ అయిపోయింది అన్న. సో ఏమొచ్చింది ఫార్ములా చెప్పండి? హెచ్ మ్యాక్స్. ఇంకోసారి నా కోసం చెప్పాలి, మీరు కామెంట్ రూపంలో చెప్పాలి. పుష్ప చెప్పండి ఏమొస్తుంది? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై 2g. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ మ్యాక్సిమం హైట్. అర్థమైందా నాన్న? అర్థమైందా? రైట్, సో 2 కేసెస్ ఉన్నాయన్నమాట. యాంగిల్ 0 డిగ్రీ ఉన్నప్పుడు అండ్ యాంగిల్ 90 డిగ్రీ ఉన్నప్పుడు మ్యాక్సిమం హైట్ ఏమవుతుంది అనేది చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ పేజ్కి వెళ్దామా నాన్న? ఎంత మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే కాపీ చేసుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ పేజెస్కి వెళ్తున్నాను నాన్న. రైట్, ఈ 2 కేసెస్లో మనం ప్రూవ్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇక్కడ యాంగిల్ వచ్చేసి 0 డిగ్రీ ఉన్నప్పుడు, యాంగిల్ 0 డిగ్రీ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ అంటే, సో టీటా ఇస్ 0. మనకు హెచ్ మ్యాక్స్ అంటే తెలుసు కదా, మనకు హెచ్ మ్యాక్స్ అంటే ఎంత ఉంటుంది? ఫార్ములా చెప్పగలుగుతారా మీరు? రైట్, సో ఇక్కడ రాస్తున్నా చూడండి, మ్యాక్సిమం హైట్ ఫార్ములా చెప్పండి. యూ స్క్వేర్ అండ్ సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై 2g. రైట్, 2g. రైట్ నాన్న. సో మ్యాక్సిమం హైట్ that equal to u square, right, sin square theta plus ఏం పెట్టుకోవాలి? 0 డిగ్రీ. ఓకేనా? రైట్, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 0 ఉన్నప్పుడు మ్యాక్సిమం హైట్ ఏమవుతుంది చెప్పండి? సైన్ 0 అంటే ఎంత? సైన్ 0 డిగ్రీ అంటే 0నే కదా మామ, అంతే కదా మామ. సైన్ స్క్వేర్ 0 డిగ్రీ అంటే 0నే వస్తుంది. అంటే మ్యాక్సిమం హైట్ ఏమవుతుంది? ఓవరాల్గా 0 అయిపోతుంది. ఓవరాల్గా ఏమవుతుంది? 0. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 0 డిగ్రీ ఉన్నప్పుడు మ్యాక్సిమం హైట్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. రైట్, నెక్స్ట్ వెన్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎగ్జాక్ట్లీ వర్టికల్ అంటే 90 డిగ్రీ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ చెప్దామా? రైట్, సో ఫార్ములా రాయండి మళ్ళీ ఇంకోసారి. రైట్, సెకండ్ కేసులో చెప్తున్నా చూడండి. మ్యాక్సిమం హైట్ ఫార్ములా చెప్పరి ఒక్కసారి. యూ స్క్వేర్ అండ్ సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై 2g. రైట్ నాన్న. సో మ్యాక్సిమం హైట్ ఈక్వల్ టు యూకి యూ స్క్వేర్ అండ్ సైన్ స్క్వేర్ టీటా ప్లేస్లో ఏం పెడతాం? 90 డిగ్రీ తీసుకుంటాం బై 2g. రైట్ నాన్న.
సో మ్యాక్సిమం హైట్ ఈక్వల్ టు యూ స్క్వేర్. ఇక్కడ చూడండి సైన్ 90 డిగ్రీకి స్క్వేర్ చేయాలి, అంటే సైన్ 90 డిగ్రీ వాల్యూని స్క్వేర్ చేయాలి. సైన్ 90 ఎంత 1 స్క్వేర్ అవుతుంది బై 2z. ఇప్పుడు మ్యాక్సిమం హైట్ ఈక్వల్ టు యూ స్క్వేర్. ఈ 1 స్క్వేర్ అంటే 1 కదా, రాయాల్సిన అవసరం లేదు, బై 2z. రైట్. సో డియర్ స్టూడెంట్ వచ్చింది చూడండి, వచ్చింది రో. రైట్. సో దిస్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ ఎట్ యాంగిల్ థీటా 90 డిగ్రీ ఉన్నప్పుడు మ్యాక్సిమం హైట్ ఏముంటుంది, యూ స్క్వేర్ బై 2g. యూ స్టాండ్స్ ఫర్ ఇనిషియల్ వెలాసిటీ, ఓకేనా. జీ స్టాండ్స్ ఫర్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. వీఆర్ టేకింగ్ 10, ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్స్ దిస్ 2 కేసెస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మ్యాక్సిమం హైట్ని డెరివేషన్తో పాటు ఈ 2 కేసెస్ మీరు నేర్చుకోవాలి, ఓకేనా. అర్థమైందా నాన్న? పుష్పరాజ్ మీకు అర్థమైంది కదా? రైట్ నాన్న. సో చైతు మామ మీకోసం ఒకటి చెప్తాడనమాట లాస్ట్ వరకు వాచ్ చేసినందుకు. రైట్. అందరికి ఏం చెప్తుండే చైతు మామ? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో డియర్ స్టూడెంట్ చాలా థ్యాంక్ యూ నాన్న. రైట్, లాస్ట్ వరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఒక్కటే నాన్న మీ నుంచి కోరుకునేది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా మామ? పుష్పరాజ్ చేస్తారు కదా? రైట్. సో బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న.